దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, పరిశుద్ధుడును, రక్షకుడును, ఆత్మయున్న దేవుని నామలు శుభాలు వందనాలు. దేవుని బాహు పరిశీలన తరపున ఈ యొక్క ఉదయకాల సమయంలో అనగా ఆగస్టు నెల 23వ తారీఖు శనివారపు దినమున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతులను సర్వకృపాని దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకును మీ కుటుంబ సభ్యులందరికీ తోడయుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన నూతనమైన రోజులో ఆయన అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఆత్మ ద్వారా జరిగే కార్యం ఏంటో, ఆత్మ యొక్క అనుభవం ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే మధ్యలో 14వ వచనమే ఈరోజు వాగ్దానం. కానీ ఆత్మ యొక్క ప్రాధాన్యత ఏంటో 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులైనదురు. అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్షి ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఆమేన్. హల్లెలూయా. 14వ వచనం చదువుతున్నా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇక రోమీయులకు రాసే పత్రికలో 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక ప్రత్యేకమైన ఆత్మ యొక్క అనుభవం ఏంటో తెలియజేస్తున్నారు. ఆత్మానుసారమైన జీవితం యొక్క విలువేంటో, ఆత్మ యొక్క ఆశీర్వాదము యొక్క జీవము శక్తి ఎలాంటిదో ఇక్కడ తెలియజేస్తూ, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు కాడని హెచ్చరిస్తూ ఈ 12వ వచనం దగ్గరకు వచ్చేసరికి కాబట్టి సహోదరులారా అంటున్నారు. కాబట్టి అనే అంశం దేన్ని బట్టి చెప్పాడు అని కనుక ఆలోచన చేస్తే అక్కడ పైన ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేకపోతే, ఎందుకంటే ఆత్మానుసారులుగా ప్రవర్తించడానికి దేవుడు తన ఆత్మను ఇచ్చాడు. మన శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా జీవించాలి. ఆత్మానుసారమైన మనసు ఒకటి ఉంటుంది, అదేమైందంటే జీవమును సమాధానమై ఉన్నది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు కనుక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మ
చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రోమయ్యులకే కాకుండా అసలు ఈ మాట చదివే వారందరికీ ఒక ఆశ్చర్యం గొలిపే మాట ఇక్కడ తెలియజేస్తాడు. ఏంటి ఆశ్చర్యం గొలిపే మాట అని కనుక ఆలోచన చేస్తే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని. ఎంత అద్భుతమైన మాట. వీరు ఈ యొక్క ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్ర క్రియల ద్వారా వారి పాపమునకు బానిసలుగా ఉన్నప్పుడు వారిని దేవుడు ఏం చేశాడు అంటే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులుగా వారిని చేశాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వారిని పాప పదవులో నడిపించబడితే దేవుని ఆత్మ క్రియలు వారిని ఒక వారసత్వములోనికి నడిపించినాయి. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ధర్మశాస్త్ర క్రియలేమో పాప సంబంధమైన అనుభూతులు నడిపించబడి ఏ భేదములు లేకుండా అందరూ పాపం చేసి ఏం కోల్పోయారు అంటే దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. పాపం వల్ల వచ్చే జీతము మరణం కనుక ఆ మరణానుభవంలో నడిపిస్తున్నారు. వీరిని మరణానుభవంలో నడిపించడం ఎందుకు? వీరిని ఎలాగైనా సరే జీవములోనికి నడిపించబడాలి. కాబట్టి వీరిని ఆత్మానుసారమైన మనసు కలిగిన వారిగా చేయాలని పౌలు భక్తుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ యొక్క రోమా సంఘానికి ఒక ప్రత్యేకమైన విలువైన విషయాలు తెలియజేస్తారు. ఎవరండి వీరు? వీరెవరు? చతుష్పాద జంతువులను దేవుణ్ణి దేవుడిగా కాకుండా, దేవుణ్ణి దేవుడిగా ఆరాధించకుండా, ప్రభుని ప్రభువుగా ఆరాధించకుండా వీరు విగ్రహాల యొక్క ఆరాధనలు ఎక్కువైపోయి చతుష్పాద జంతువులను వారు ఆరాధిస్తున్నారు. మొదటిది. రెండోది ఏంటి? వారి గత మనసులో దేవునికి చోటు లేకుండా చేసుకున్నారు. దేవునికి చోటు ఇవ్వలేదు వారి మనసులో. మూడోది ఏంటి? అసలు దేవుని సృష్టికి విరుద్ధమైన కార్యం అవ్యాచమైనది చేశారట. 1వ అధ్యాయంలో అవన్నీ ఉంటాయి. అవ్యాచమైనది ఏంటో తెలుసా? స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు కామాతప్తులై పెళ్లిళ్ళు చేసుకోవడం. ఆ రోజు నుంచే ఉంది ఈ యొక్క వ్యవహారం. ఇది దేవుడి సృష్టికి విరుద్ధం కదా. దేవుడేమో ఆదాముకు సాటి అయిన సహాయము స్త్రీయే. స్త్రీ కాకుండా పురుషుడు ఎందుకు అవుతాడు? లేకపోతే స్త్రీకి స్త్రీ ఎందుకు అవుతుంది? ఇది జ్ఞానం లేకుండా వాడు ఏం చేస్తున్నారు తెలుసా? అవ్యాచ్యమైన క్రియలు జరుగుతారు. ఇలాంటి వారికి ఇది అపోస్తలుడైన పౌలు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన వాక్కులు తెలియజేస్తున్నారు. ఈ అవ్యాచ్యమైనది చేసి వీరందరూ ఎవరు అండి? సర్ప సంతానం, అపవాది సంతానం. ఈ అపవాది సంతానం, సర్ప సంతానం దేవుని సంతానంగా మార్చబడే గొప్ప భాగ్యము ఏంటి అంటే ఆత్మ ద్వారా జరిగే ప్రక్రియ, ఆత్మ ద్వారా జరిగే ఆశీర్వాదం, ఆత్మ ద్వారా జరిగే మేలు, ఆత్మ ద్వారా జరిగే ఒక ప్రయోజనకరమైన పరిస్థితి. అందుకనే కాబట్టి సహోదరులారా అంటాడు. ఎందుకు కాబట్టి అనేది ఎందుకో తెలుసా? ఇదిగో దేవుని ఆత్మ మీలో నివసించుని ఉన్న ఎడల 9వ వచనంలో మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా ఆ దేవాతి దేవుడిని ఆరాధించే చక్కటి భాగ్యం మనం పొందుకున్నాం. యేసు ప్రభు వారు చనిపోయింది యూదుల కొరకే కాదు, యేసు ప్రభు వారు చనిపోయింది ఇజ్రాయెల్ కొరకే కాదు, యేసు ప్రభు వారు చనిపోయింది కేవలం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల కొరకే కాదు. యేసు ప్రభు వారు చనిపోయింది ఎవరి కొరకండి? అందరి కొరకు. అందుకని యేసు ప్రభు వారు అందరికీ ప్రభువుగా ఎందుకు మారాడంటే విశ్వసించిన వారందరికీ ప్రభువే ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో. అందుకనే ఆయన నామమును మనం నోటితో ఒప్పుకోవాలట. మన హృదయమందు ఆయన గురించి ఏం చేయాలంట? విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయం ముందు విశ్వసిస్తే నువ్వు దేవుని కుమారుడిగా నడిపించబడతా. దేవుని కుమారుడిగా నిన్ను దేవుడు అలా విడిచిపెట్టాడని ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆత్మనిచ్చి నడిపించే దేవుడు అయినాడు. ఆత్మ యొక్క ప్రాధాన్యత, ఆత్మ యొక్క అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఇప్పుడు చదువుతారా 12వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించారు. చాలు. పౌలు ద్వారా దేవుడు ఇంతవరకు వెల్లడించిన దివ్య సత్యాలు విని విశ్వాసాలు ఏమనుకోవాలి? అసలు ఇప్పుడు దాకా విన్న బోధ ఒకటి అయిపోయింది. ఇప్పుడేంటి ఈయన సడన్ గా వచ్చేసి శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరముకు రుణస్థులం కామంటాడేంటి? అసలు ఆత్మానుసారమైన మనసు ఏంటి? ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు, ఇన్ని మనసులు ఉన్నాయా? వీళ్ళకి కన్ఫ్యూషన్ కదా ఇప్పుడు సువార్త వినేవారికి. ఉన్నాయా ఇన్ని మనసులు అంటే? ఉన్నాయి.
అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే దేవుని యొక్క అద్భుతమైన కృప వెలుగులో విశ్వాసులు బాధ్యత ఎలా నడుచుకోవాలి అంటే దేవుని ఆత్మను గుర్తించాలి, దేవుని ఆత్మను గుర్తించాలి, దేవుని ఆత్మను పొందుకోవటానికి ప్రయత్నించాలి, ఆత్మ ద్వారా ఏం చేయాలండి, నడిపించబడాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామని చెబుతూ ఆత్మను పక్కన పెట్టేసి సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత ప్రణాళికలు, స్వప్రయోజనమును జరిగించుకుంటాయి. అందుకని ఈ రోజుల్లో ఈ లోక సంబంధమైన ప్రేమ కంటే అగాపే ప్రేమ నువ్వు పొందుకోవాలంటాడు. ఏ ప్రేమ అంటాడు? అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమ, దైవిక ప్రేమ ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది అని కనుక ఆలోచన చేస్తే ఇదే రోమీయులకు రాసే పత్రికలో 8వ వచనం నుంచి కనుక చూస్తున్నట్లయితే 8వ వచనం కనుక, దయచేసి అవుట్ ఆఫ్ ద టాపిక్ కాదు కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పి నేను ఆ యొక్క ఆత్మ యొక్క అనుభవం మనం నడిపించబడదా. ఒకరినొకడు 13వ అధ్యాయం 8వ వచనం, ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్పను మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచారింపవద్దు, అలాగే నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయా అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలని వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రేమ కలిగి ఉండుట ఏంటంటే ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. వీరికి అర్థం కాల, ఇదేంటి ధర్మశాస్త్రం నెరవేర్చాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఏ ప్రేమ? మేము ప్రేమ కలిగి ఉన్నాం, ఆ ప్రేమ సరిపోదు. ఆ ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. అందుకని శత్రువును కూడా ప్రేమించే ప్రేమ ఆ ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమ అయితే శత్రువులు ద్వేషిస్తూ ఉంటాయి, శత్రువులు అసహించుకుంటూ ఉంటుంది, మనుషులను అసహించుకుంటూ ఉంటుంది, సొంత వాళ్ళని అసహించుకుంటూ ఉంటుంది. ప్రభునందు ప్రియుల ఈ లోక సంబంధం ప్రేమలో మనకొద్దు. ఈ ప్రేమలన్నీ కూడా నశించిపోతున్న ప్రేమ, నాశనమైపోతున్న ప్రేమలు ఏమున్నాయండి ఈ రోజుల్లో? ప్రేమ దేం చేస్తుంది? ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. ఎక్కడ తాళుకుంటున్నది? ప్రేమ అన్నిటినీ సహించుకుంటుంది. ఎక్కడ సహించుకున్నది? ప్రేమ దీర్ఘకాలం సహించండి. ఎక్కడ సహించుకుంటుంది? ఈజీగా తొందరపడి నిర్ణయాలు తీసేసుకుని టకటక ఆలోచనలు తీసేసుకుని. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఒక రోజు ఎక్కడో మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో దయచేసి అపార్థం చేసుకోండి ఎవరు నన్ను. ఆ మీటింగ్లో పాప పుట్టినరోజు ఏమని అడుగుతాం? తల్లి ఉంది, తండ్రి లేడు, అమ్మమ్మ గారింటికాడు ఉన్నారు. ఎంత ఏడ్చానో, ఇదేంటి ఇలాగ అయిపోతున్నాయి. వెంటనే నా మదిలో మెదిలారు ఎంతోమంది కుటుంబాలలో భార్య భర్తలకు దూరంగా జీవిస్తూ, భర్త ఒక చోట, భార్య పిల్లలను పెట్టుకుని అమ్మమ్మ గారి ఇళ్లలో ఉంటున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూసుకుంటే ఎంతమంది నా దృష్టిలో కనబడ్డారని ఏడ్చాను. ఏంటి ప్రభా ఈ వివాహ వ్యవస్థ ఎలాగైపోయింది? బాధ్యత లేని తండ్రా, వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలి? దేవుడేనా నీ తల్లిదండ్రులు విడిచి నువ్వు హత్తుకోమని 60 ప్రమాణాలు చేసినప్పుడు ఏమైపోతుంది? అభద్రతా భావం వచ్చేసింది ఆ వివాహ వ్యవస్థలో. నమ్మకం కోల్పోతున్నారు వివాహ వ్యవస్థలో. ఏంటి అని చెప్పేసి అంటే ఉంది, ప్రేమ ఉంది. ఆ ప్రేమ సరిపోదు, అగాపే ప్రేమ కాదు. ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి వీళ్ళందరూ నా దృష్టిలోనే నా కళ్ళెదుటే ఇంచుమించు 10 మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏంటి భర్త లేకుండా పిల్లల్ని పెట్టుకుని అమ్మమ్మగారింట్లో ఉంటూ, మరి ఎందుకని అంటే వాళ్ళు బ్రతికేంటి? ఎవరు ఏ రకంగా చెప్తున్నారు? ఏం జరుగుతుంది అసలు? ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? ఎవరు చెప్పలేకపోతున్నారు. జ్ఞానంతో కాపురం చేసుకునే మనసు లేకుండా పోతుందా? ఈరోజు కూడా నేను ఎంత ఏడుస్తున్నాను. ఆ పిల్లలకి ఏంటి తండ్రి ఆ సంతోషం లేదే? ఎందుకు దూరంగా ఉండాలి? బాధ్యత లేకుండా ఎందుకు దూరంగా ఉండాలి? నిజంగా ఎంత ఏడ్చాను. సాతానుగాడు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాడు. సాతానుగాడు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇవే. ప్రేమ లేని ఏ ప్రేమ లేదు. ఈ లోక సంబంధం ప్రేమ ఉందండి బాబు, కానీ దైవికమైన ప్రేమ అగాపే ప్రేమ లేదు. అగాపే ప్రేమ అంటే ఏది శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ నిందలైనా, ఏ అవమానాలైనా, ఏదైనా సరే తట్టుకుని సహించుకుని ఓర్చుకుంటారు. ఆ ప్రేమను ఇవ్వటానికి ఇచ్చాడు. అందుకని ఆ క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ద్వారా మనం జీవించాలి. ఆజ్ఞ ద్వారా మనం నడిపించబడితే ఆ దైవికమైన ప్రేమలో, ఆ అగాపే ప్రేమ ద్వారా మనం జీవించినప్పుడు ప్రేమ ఎవరికి కీడు చేయదండి? పొరుగువానికి కీడు చేయదు. పొరుగువానికి కీడు చేయదు. అమ్మ వింటున్నారని నేను నమ్ముచున్నా. దేవ స్తోత్రం, హల్లెలూయా.
అయితే ఈ యొక్క ప్రేమ దేవుని ఆత్మ ద్వారా. అందుకనే ఒక విషయం చదువుదామండి, ఒక విషయం చదువు. ప్రేమ అసలు ఎలాగ కుర్మనించబడుతుంది? 5వ అధ్యాయం 3వ వచనం చదువు. 5వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం చదివితే బెటర్. 5వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 5వ వచనం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా చదువుతున్నారా? ఎందుకన్నా నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అప్పటిలాగా దేవుని ప్రేమ లేదా? లేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ ప్రేమను కలిగిన వారముగా మనం ఉండాలి. ఈ ప్రేమలో నిలిచిన వారం ఉండాలి. ఈ ప్రేమలో నడిచే వారం ఉండాలి. ఈ ప్రేమలో ప్రయాణించే వారం ఉండాలి. ఈ ప్రేమను ఇతరులకు చాటి చెప్పే వారముగా మనం ఉండాలి. అప్పుడు ఒక కుటుంబము పొరుగువానికి కీడు చేయకుండా, ఒక వ్యక్తి పొరుగువానికి కీడు చేయకుండా ముందుకు కొనసాగుతాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లను గమనించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా ఈ యొక్క 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని ఆత్మచేత ఎందుకు నడిపించబడాలి? ఒక ప్రశ్న వేసుకుంటే, నీకు నడవటం చేత కాదా? నువ్వు నడిపించబడటం నీకు చేత కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని వర్లను గమనించాలి. మనము దైనందిన జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాం. మొట్టమొదటి తల్లిదండ్రుల మధ్య ఉంటాం, తర్వాత చిన్న చిన్న మన కుటుంబ సభ్యులతో గడుపుతాం, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్, తర్వాత లోకంలో తిరుగుతూ ఉంటాం. అనేక మంది పరిచయాలు అవుతూ ఉంటారు. ఈ ప్రేమలన్నీ ఒట్టివే అంటే ఈ ప్రేమల ద్వారా మోసపోయేవారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రేమల ద్వారా నాశనం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రేమల ద్వారా అనేక రకాలైన కీడులు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ 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 దేవుడు ఇలాంటి ప్రేమలో నువ్వు జీవించడం ఇష్టం లేక, దైవిక ప్రేమలో జీవిస్తూ నీకు ఒక జీవిత నడిపింపులో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన నడిపింపును ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉండి ఆయన ఏం చేస్తాడంట? ఆత్మను మనకు కుమ్మరించాడు. ఆ కుమ్మరింపజేసిన ఆత్మ ద్వారా నువ్వు ఏం చేయాలి? ఎవరుగా? దేవుని కుమారులుగా ఉంటావు. దేవుని కుమారులుగా ఎందుకు మార్చబడాలి? మనం ఎవరమండి? పాపం చేసిన ఆదాము అవ్వలను బట్టి వారందరూ కూడా సర్ప సంతానంగా మారారు. ఆ బీజాలన్నీ కూడా దుర్భేషులు, వాళ్ళంతా అక్రమ సంబంధంగా మారిపోయారు. దేవుడేమో తను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా మనం కంటే ఆ సాతాను గాడు చేంజ్ చేశాడు దశ, వాడి సంతానంగా మార్చేశాడు. అందుకని యోహాను బాప్తిస్మం ఇస్తూ అంటాడు కదా, సర్ప సంతానమా రాబో ఒకరి నుంచి తప్పించుకోవడం అసలు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని మత్తయి రాష్ట్ర 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తా ఉంటాడు. వాళ్ళందరికీ వచ్చా యోహాను ఏదో బాప్తిస్మం పోన్లే, అది మంచిదో చెడదో మనం దాంట్లోకి తీసుకుందాం అని చెప్పేసి కొంతమంది వచ్చి అక్కడ ఆయన దగ్గర అంగీకారం తెలిసినప్పుడు బాప్తిస్మం ఇచ్చాడు. అక్కడ అప్పుడు దాకా సున్నతి ఉంది, ఆ సున్నతి కొట్టివేయబడింది. ఏంటయ్యా బాప్తిస్మకి అనుభవం? ఇప్పుడు మీరు దేవుని పిల్లలుగా మార్చబడాలి. కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నడిపించబడుతూ అంత సర్ప సంతానంగా ఉన్న మీరు, దుర్భేషులుగా ఉన్న మీరు మంచి బీజముగా మార్చబడాలి. అందుకనే దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు ఆ దేవాతి దేవుడు, ఆ ప్రభువు, ఆ రక్షకుడు మనకి ఏమి ఆశీర్వాదం ఇచ్చాడు అంటే ఆయన కుమారులుగా ఉండే ఆశీర్వాదం, ఆయన కుమార్తెలుగా ఉండే ఆశీర్వాదం, ఆయన బిడలుగా ఉండే ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు మనలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆత్మ నడిపింపుని ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎంత భయంకరమైన హెచ్చరికలో ఈ యొక్క 8వ అధ్యాయం 9వ వచనం, ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాడు అంటున్నాడు పౌలు. దేవుని వారం కాకుండా పోతే ప్రయోజనం ఏంటి? ఇంతసేపు ఇంతకాలం బ్రతికి ఇంతకాలం దేవునిలో ఎదుగుతున్నామని ఆ మీటింగులకు ఈ మీటింగులకు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి ఆ సువార్త ఈ సువార్త వినేసి బాగానే చేస్తాం. మరి ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏంటి? ఈ లోకంలో నీకు ఒక నడిపింపు కావాలి. ఈ లోకంలో ఒక ఆశీర్వాదకరమైన నడిపింపు. పరలోకంలో నిన్ను ఎవరు నడిపించే అవసరం లేదండి. అక్కడ ఎందుకు నడిపింపు? ఈ లోకంలో, ఈ చెడ్డ దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైన కాలములలో, అన్యాయం జరిగే కాలంలో మనం ఉన్నాం కనుక మనము ఏ రీతిగా నడిపించబడాలి అంటే దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ తన జనులకి ఇచ్చారు, దేవుని ఆత్మ తన భక్తులకి ఇచ్చారు, దేవుని ఆత్మ ఆరాధించిన వారికి ఇచ్చారు, దేవుని ఆత్మ ఆయన కార్యాల కొరకు ఇచ్చాడు. దేవుని ఆత్మ నడిపింపు నువ్వు కలిగి ఉండాలి. ఈ భయంకరమైన లోకంలో నడవటానికి ఎక్కడ చూసిన ఆపదలే, ఎక్కడ చూసిన శ్రమలే. మన ఆశీర్వాదాలు చదువుతున్నాం కదా, ఎడిపోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాము, తరమబడుతున్నాం, నశింపచేయాలని పడి చూస్తున్నాడు. ఎలా కలాగ పడేయాలి వెండి, ఎలా కలాగ ఈ శ్రమల గుండా నడిపించాలి. నిజంగా ఈ శ్రమల వల్ల మనం ఏమవుతాం? అవమానం చెందుతాం. సమస్యల వల్ల అవమానం వస్తే వెంటనే కుటుంబంలో అవమానమా,
అంటే అవమానం వచ్చింది కనుక ఇంక మనం చచ్చిపోతే బెటర్. ఈ అవమానాలు తట్టుకోలేక ఎంత ఇగో ఎక్కువ కదా మనకేంటి, సాతాను గడి పెట్టింది ఇగో ఎక్కువ. తట్టుకునే శక్తి కంటే తట్టుకోలేని శక్తి ఇచ్చేటాడు. తట్టుకోలేము మనం, శ్రమలు తట్టుకోలేము, శోధనలు తట్టుకోలేము. కానీ పౌలు వలె అందరూ విశ్వాసంతో ఉంటారా? ఎటుపోయిన శ్రమ పడుచున్న శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలలోనే మేము ఇరుక్కుపోలేదయ్యా. అపాయములు ఉన్నాయి, అపాయాలు వస్తున్నాయి, కానీ అపాయాలలో కేవలం ఉపాయం లేని వారుగా మేమేమి ఉండలేదే. మాకు దేవుడు ఉపాయం ఇస్తాడు. అలాగే తరమబడుచున్నాను దిక్కులేని వారు ఈరోజు సమస్యలు తరుముతున్నాయి. నేను వాగ్దానం అదే కదా, తరుముచున్న వారి చేతులు వచ్చి నన్ను తప్పించి అంటాడు. నిజంగా ఈరోజు అనేక రకాల శ్రమలు శోధనలు తరుముతున్న పరిస్థితుల్లో ఎవరండి మనల్ని తప్పించేది? క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల నీకొక నడిపింపు కావాలి. ఎవరు నువ్వు? దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. క్రీస్తునందు వారికి ఏ శిక్ష విధి లేదంటాడు. మంచిదే, కానీ ఆ విధి లేని ఆ యొక్క అనుభవాలు ఎవరైతే కలిగినారో వారు దేవుడు ఒట్టిగా నడిపించడం దేవుడికి ఇష్టం లేదు. వారికి ఒక భద్రత ఇచ్చి మనం అవరమండి. భద్రత కలిగిన వారు రాజులని యాజక సమూహం మనం సామాన్యమైన వారం కాదు. మనకిచ్చే భద్రత వేరు, మనకిచ్చే ఆ ప్రొడక్షన్ వేరు. అందుకని దేవుడు లేదు 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 వీరిని నడిపించాలి. ఆ రోజు మోషేను అహరోను అలాగే ఇజ్రాయెల్ ప్రజలను దేవుని సన్నిధి ఇచ్చి నడిపించాడు. యెహోషువను దేవుని యొక్క ఆ సహాయము లేకపోతే దేవుని సన్నిధి తోడించి నడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను నడిపించడానికి దేవుడు తన ఆత్మని ఇచ్చేసాడండి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఏమిచ్చాడు? తన ఆత్మనిచ్చాడు. ఆత్మ కార్యాలను బట్టి నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యందు విశ్వాసములు ఇంకా ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. ఎందుకు మనం దేవుని యొక్క సంతానంగా దేవుని పిల్లలుగా మనం మార్చబడాలి? ఎందుకు మార్చబడాలి దేవుని పిల్లలుగా అంటే దేవుని యొక్క సంతానం యొక్క అనుభవం ప్రభునందు. అందుకని ఆత్మ మూలముగా పుట్టే వారముగా మనమాట, ఆత్మ మూలముగా జన్మించేది ఆత్మానుసారమైనదిగా ఉందా? చదువుదా మాట యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదా. యోహాను రాసిన 1వ అధ్యాయం 12-13 వచనాలు. మీ అందరూ అంగీకరించిన వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం చూడండి. అంటే ఎందరూ తనను అంగీకరిస్తారో అంగీకరించే అనుభవం యాక్సెప్ట్ చేయాలి. సడన్ గా వచ్చేసి నేను ఎవరో తెలుసా అంటే వాళ్ళందరికీ ఆశ్చర్యమే కదా. సడన్ గా వచ్చేసి నీ అంతముందు వరకు యేసోపు కుమారుడు వడ్లవాది కుమారుడు అన్నాడు, అంత అయిపోయింది. అరణ్యంలోకి వెళ్తాడు, 40 రోజులు ఉంటాడు. 40 రోజులు ఉంటే బయటకు వచ్చేసరికి నేను దేవుని కుమారుని అంటే వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అసలు? అయిపో వీళ్ళందరికీ ఆశ్చర్యం కలుపుతుంది. ఇదేంటి ఇప్పుడు దాకా వడ్లవాది కుమారుడు కదా అయినా, ఫలానా మరియమ్మ కుమారుడు కదా అయినా అని చెప్పేసి అనుకుంటూ యేసోపు కుమారుడు కాడా అని చెప్పేసి అంటూ ఇది సడన్ గా చెప్పేసరికి వాళ్ళు కూడా ఆశ్చర్యం అనిపించింది. కానీ ఆ దేవుని ప్రణాళిక ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. కేవలం ఏదో యేసోపు మరియమ్మ కుమారుడుగా ఉండిపోవటానికి కాదు, ఆయన నిజ స్వరూపం ఏంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో ఆ ప్రణాళికను ప్రజలకు వెల్లడించడానికి ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క అనుభవం. అందుకని అందరూ తనను అంగీకరిస్తారు వారందరూ కూడా దేవుని పిల్లలు ఒకటి. ఆయన ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వటమే కాకుండా అధికారానికి తోడుగా ఏముంటారండి? అధికారం. ఒక అధికారికి ఈయన అధికారి అంటే ఏముంటాయని చెప్పండి. ఈయన అధికారి అంటే గుర్తులుంటాయి. హలో, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అనుకోండి, ఇతడు గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఒక హానర్ ఉంటుంది. ఏంటది అతనికి? అతని చేతిలో ఏ ఇంక్ ఉంటుందండి? అతని చేతిలో ఏముంటుంది? గ్రీన్ ఇంక్ ఉంటుంది. అతనికి ఒక స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ వేస్తే సంతకం పెట్టాడంటే ఇంకెవ్వడు మాట్లాడటానికి వీల్లేదు. ఇక ఇప్పుడు ఒక అధికారం, ఒక హానర్. ఈరోజు ఒక దేవుని బిడ్డగా నీకు నాకు అధికారం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ అధికారంలో మనం ఉన్నాం. ఆ అధికారంలో నీవు నేను ఉంటున్నప్పుడు ఈ లోకంలో నడిపింపు చాలా అవసరం అండి. దేవుని ఆత్మ చేత నడిపింపు చాలా అవసరం. ఎందుకంటే భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు. ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా పయనించాలో, ఏ రీతిగా ఆయన నామం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలో దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలా తిరుగుతుందంటే కుదరదు. ఇక ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మానుసారమైన మనసు కలిగి నడుచుకోవాలి. శరీరానుసారంగా ప్రవర్తిస్తావా? నో ప్రాబ్లం, నీ ఇష్టం. దేవుడు అంటే నీ ఇష్టం. ఏం చేసినా సరే వాడే కదా నా ఇష్టం అన్నాడంతే. నేను నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు. వాడి ఇష్టం. అయిక తప్పిపో సార్ ఎవడు ఆ ధనవంతుడి విషయంలో అంటాడు కదా, నువ్వు నీ జీవిత కాలం అంతయో ఏమంటాడండి అక్కడ? నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించా. నీ ఇష్టం. ఎవరి ఇష్టాలు లేవు. ఎవరికి భయపడలేదు. సమాజానికి భయపడలా, సొసైటీకి భయపడలా, పెద్దలకు భయపడలా, కుటుంబ సభ్యులకు భయపడలా. కొంతమంది అంతే. ఈరోజు నిన్న మేము వస్తా
మా కొన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉంటే నిజంగా ప్రజలలో అన్నిటికన్నా ముఖ్యంగా ఈ టీనేజ్లో భయం లేకుండా పోయారు, భయం లేకుండా పోతున్నారు. ఎక్కడికే వెళ్ళిపోతామంటే అంతవరకు కూడా తల్లిదండ్రులు ప్రేమించి పెద్ద చేసి వాళ్ళకి వాళ్ళకి అవసరతలన్నీ తీర్చిన తల్లిదండ్రులను ఒక్క క్షణంలో కుటుంబ పరువు మాకు అనవసరమని, మాకు సుఖాలే మాకు ఎక్కువ, మాకు ఎంటర్టైన్మెంటే మాకు ఎక్కువ అని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నిజంగా ఏమైపోతుంది ఈ సమాజం, ఏమైపోతుంది ఈ సమాజం? ఎవడేమనుకున్నా మాకెందుకు, మేము ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మాకెందుకు? కొంతమంది వస్త్రధారణ, కొంతమంది అసలు కోపం పెంచుకున్నారు నా మీద. ఏంటండి వస్త్రధారణ ఏంటండి? మా ఇష్టం, మా పిల్లల్ని అంటాడా పాస్టర్ గారు అని చెప్పేసి. ఎవరి కోసం చెప్తున్నావు? అగ్లీగా ఉంటే, నిజంగా అగ్లీగా ఉంటే, అసహ్యంగా ఉంటే, ఇతరుల కామ కోరికలు పెంచే విధంగా ఉంటే మరి హెచ్చరించవలసిన బాధ్యత మా మీద ఉంది. నడిపింపు అవసరం లేదు ఈరోజు సొసైటీలో. దేవుని ఆత్మ నడిపింపు అవసరంలా ఎవరికి కూడా. ఎందుకో తెలుసా? పాడైపోయే జీవితాలు, పాడైపోయే ఇంకా పాడు చేసుకోవటానికి అందుకనే అపరిశుద్ధులు ఇంకా అపరిశుద్ధులుగా ఉంచమన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో వచ్చేసరికి ఒకటే, ఇంక వదిలేయి, చెప్పావుగా, చెప్పనంతకాలం సువార్త చెప్పావు, ఇంక వదిలేయి. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధంగా ఉన్నాయి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉన్నాయి, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయని, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉన్నాయి. వదిలేశాడు దేవుడు. ఇంకా వారి వారి క్రియలు వారికి ఉంటాయి. అది ప్రభునందు నడిపింపు లేక, నడిపించేవారు లేక, నిజంగా ఒక యజమానుడి యొక్క నాయకత్వం పిల్లలకి భార్యకి లేకపోతే ఆ భార్య పిల్లలు ఎలాగ భయంకరమైన పరిస్థితుల పాపంలో పడిపోతారో తెలుసా? ఈరోజు దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే ఈ లోకంలో మనం కూడా అంతే అండి. లోకము కాసుకుని కూర్చుంది, లోకములో కాసుకుని కూర్చున్నారు. నిన్ను పట్టుకుని నీకు విచిత్రమైన అలవాట్లు, వెరైటీ అన్ని కూడా నేర్పే వెరైటీస్. నీ శరీరాకృతిని మార్చేసుకోమని చెప్తా, నీ అలవాట్లు మార్చేసుకోమని చెప్తాడు వాడు. కానీ దేవుని ఆత్మచేత అలా కాదే. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ ఎవరి కుమారులండి? దేవుని కుమారులుగా. ఒక అర్హత, ఒక ప్రత్యేకమైన ధన్యత, ఒక ప్రత్యేకమైన భాగ్యము దేవుడి ద్వారా మనకు అనుగ్రహించబడింది. నిజంగా ఆయన ఆత్మ ద్వారా ఈ ఉదయకాశం ఈ మాటను వింటున్న నాకు ప్రియమైన దేవుని వల్ల నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎవరి ఆత్మచేత అండి? దేవుని ఆత్మచేత. ఎన్నో ఆత్మలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఆత్మలు చాలా ఉన్నాయి. ఆత్మల చేత నడిపించబడద్దు. అవన్నీ కూడా ఏం చేస్తాయి? అసలు పీక్కు తింటాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. నాశనం చేసే ఆత్మలే కానీ నిన్ను బలపరిచే ఆత్మలు లేవు. కానీ దేవుని ఆత్మ ఒకటే నిన్ను బలపరుస్తుంది, దైవికమైన ఆత్మ ఒకటే నిన్ను బలపరుస్తుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అనుభవం మాత్రమే నిన్ను నడిపిస్తుంది. అటువంటి నడిపింపు నువ్వు కలిగి ఉండి ప్రభువుని గణపరిచే బిడ్డగా ఉండాలని, దేవుని ఆత్మచేత నడిపించబడాలి అంటే ఆత్మను మనం పొందుకుంటున్నామా? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో క్రమణించబడిందిగా. ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ప్రేమ పొరుగువానికి కీడు చేతన్నా ఆ ప్రేమలో నువ్వు నడిపించగలుగుతున్నావా? దేవుడు నీ ఎలా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నీ ఎలా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఎలా పడితే అలా నడవటానికి దేవుడికి ఇష్టం లేదు. నువ్వు అలాగే పడితే అలాగా ఆలోచన చేసుకుని ఇదిగో నేను ఇచ్చేద్దాం అనుకుంటా ఇక దేవుడు ఒక ఆలోచన కలిగి ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని ఆత్మచేత నడిపించబడటానికి? పాపములో కురిగిపోయి దేవుని కృపకు దూరం అయిపోయి ఇగో వారు ఎంతగానో నష్టపోయిన వారిని దేవుడు ప్రేమించి వారికి ఒక సువార్త చెప్పి ఇదిగో ఆత్మానుసారమైన మనసు జీవించండి అన్నాడు. ఈరోజు నీవైనా నేనైనా ఆత్మచేత నడిపించబడాలి. ఎంతకాలం మనం ఇదిగో దేవుని ఆత్మ లేకుండా జీవిస్తాం? దేవుని ఆత్మ లేకుండా జీవించే వాడికి ఏమొస్తాయి? శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మరణం వస్తుంది. ఇది కాల్సంలో దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి అంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడాలి. ఎప్పుడైతే నువ్వు నడిపిస్తావో తద్వారా నీ కుటుంబ సభ్యులు కూడా దేవుని ఆత్మ ద్వారా. ఈ వాగ్దానం ఎవరెవరికండి? ఈ వాగ్దానం ఎవరెవరికి? కేవలం బాప్తిసం తీసుకున్న వారికైనా? కాదు. అపొస్తలుల కార్యాలు చదువుదాం. ఒక మాట చదివి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుదాం. ఒకరెవరో చదవంటారుగా. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా
ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన ఈ వాగ్దానం ఎవరెవరికి, ఎందుకని ఈ వాగ్దానం మీరు ఎప్పుడైతే బాప్తిసం అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం నిజంగా కదా. దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవం, పరిశుద్ధాత్మను వరం ఎప్పుడైతే పొందుతుందో ఆ వాగ్దానం నీ ఒక్కడితోటే ఒక్కదానితో అది సమసిపోదో, నీ పిల్లలకు అది దేవుడు ఆ వాగ్దానాన్ని అనుగ్రహిస్తాడో. అటువంటి వాగ్దానం పొందుకున్న మనము దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభు నామాన్ని గణపరిచే వారిగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన కృపతో నింపి, ఆయన ఆత్మచేత నింపబడి, ఆయన ఆత్మ ద్వారా ఆయన కుమారులు కలిగి, ఆ కుమారులని అర్హత కలిగి ప్రభు నామాన్ని లోకంలో గణపరిచే బిడ్డలుగా, అలాగే ప్రభు నామాన్ని గొప్ప చేసే ఆ యొక్క బిడ్డలుగా మీరందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా తన ప్రేమతో నింపి నడిపించుకున్నది గాక. తన కృపల ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం మనకు అనుకరింపజేసి, ఆయన ఆత్మ కురమరింపు మనకు అనుకరింపజేసి, ఆయన ఆత్మ ద్వారా మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. విన్న వాక్యం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ వాక్యపు వెలుగులో మీరందరూ నడిపించబడాలని మా ఆశయాన్ని ప్రార్థన చేస్తున్నామా. సర్వశక్తి మీకు కృపా కనికరం గల తండ్రి జగన్ రాజా దేవడానికి స్తోత్రాలయ. సకల ఆశీర్వాదాల కారణభూతులైన మా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మైన వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నా అర్పిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, ఈ ప్రార్థనలు బిడ్డలు వారు ఎక్కడున్నా, ఏ దేశంలో ఏ ప్రాంతాలు ఉన్నా ఈ కృపా కాపుదల మెండుగా దయచేసి అందరిని వెళ్తూ అందరిని ఆశలతో తృప్తిపరచమని ఈ సహాయ సహకారాలు మెండుగా సహాయ అయ్యా. ఈ రోజు ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో ఎందరో ఆత్మచేత నడిపించబడతారు వారందరూ కూడా నీ కుమారులు, దేవుని కుమారులు. అటువంటి అర్హత మాకు ఇచ్చిన దేవా నీకే ఉన్నారు చెల్లిసి అర్పించుకుంటూ నీ కృప ద్వారా జ్ఞానం చెప్పేది ఆశీర్వాదం మీరు మెండుగా దయచేసి సహాయకుడు నీకే ఉన్నారు చెల్లిసి అర్పించుకుంటూ ఈ రోజు అంతర్లో తోడండి. ఇద్దరు దేవుడితో నడిపించుకుంది మాకంతా ప్రభావం పొందుకో. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని దయతో నింపి నడిపించుకుని సహాయం దయచేయమని ఇదిగోందా ఈ ఉదయ కాల్సిన నీ ప్రత్యేక కృప మెండుగా నీ ప్రియబిడ్డలకు దయచేస్తారని బట్టి కొందారు. ఎవరైతే బలహీనులుగా, రోగులుగా, అనారోగ్యం ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రభావం మీరు ఆశీర్వాదాలతో నింపి నడిపించి గొప్ప మేలు, గొప్ప క్షేమం దయచేయమని అందిన ఆశీర్వాదాలతో తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడు నన్ను చేస్తున్నాంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియదేములారా, ఈ యొక్క ఉదయకాలంలో ఈ యొక్క వాక్యం ద్వారా మీరు అందరూ కూడా బలపరచబడాలని నమ్ముచున్నాను. కాబట్టి దేవుని ఆత్మచేత మరి నడిపించబడ్డని ఎంత ఆశీర్వాదమో మీరు చూశారు. కాబట్టి దేవుని ఆత్మచేత మీరు అందరూ నడిపించబడాలని కోరుకుంటూ, అలాగే దేవుని బహుపరిచయాల తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. మీకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9676594100. ప్రభు తమ కృపా సమాధానంతో మిమ్మల్ని నింపి నడిపించి అన్ని విషయాలు ప్రభు క్షేమం విస్తరింపజేయండి గాక, ఆయన బలపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.